అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట కార్యక్రమంలో ఒక చక్కటి సూక్తిని మనం నేర్చుకుందాం. అదేంటంటే, తృప్తి ఉన్నటువంటి వాడు ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు. నిజం కదండి. కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంత సంపాదించినా, ఎంత తిన్నా, ఎన్నిసార్లు ఎక్కడ తిరిగినా తృప్తి అనేటటువంటిది ఉండదు, తనివి తీరదు, వాళ్ళ దాహం తీరదు. లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా ఒకటే పరుగు, ఎక్కడ విశ్రాంతి అనేటటువంటిది ఉండదు. దానికోసము వాళ్ళు కష్టపడతారు, ఇంట్లో వాళ్ళని కష్టపెడతారు, ఎన్నో పడరాని పాటలన్నీ పడుతూ ఉంటారు. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనిషి భూమి మీద నుంచి ఎలా వచ్చాడో అలాగే తన శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు వెళ్ళిపోతాడు. ఏది కూడా పట్టుకొని వెళ్ళడు. ఈ మధ్యలో అంటే సంపాదించుకోవాలి, కాదని చెప్పని అంటలేదు. కాకపోతే తన అవసరాలు తీరే మేరకు అంతవరకే ఉండాలి. తృప్తి లేకుండా నిరంతర ప్రయాణం అదే కనుక జరిగిందనుకోండి, కొన్నాళ్ళకి తన దగ్గర సంపద మిగులుతుంది, కానీ అనుభవించడానికి తన ఆయుష్ని మనిషి కోల్పోతాడండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది గ్రేట్ పీపుల్, బాగా సంపాదించినటువంటి వెల్దీ పీపుల్, వాళ్ళ అంతిమ దశలో పక్కన ఎవరూ లేక హాస్పిటల్ బెడ్ మీద ఉండి వాళ్ళ అనుభవాల్ని చివరిలో వాళ్ళు ప్రకటించారండి. తను ఏం తప్పు చేశాము, ఈరోజు తన దగ్గర ఎంత వెళ్తున్నా కానీ తను ఏం కోల్పోతున్నాం అనేటటువంటిది అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, చాలామంది అజ్ఞానం చేత ఏమంటారంటే, మా తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు, మాకేమి ఇచ్చారు, మేము అంత వెల్దీగా ఉండలేకపోయాము, మా నాన్న ఏం చేశారు, మా అమ్మ ఏం చేసింది అని చెప్పి నిందిస్తారండి. ఇది చాలా తప్పు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా వాళ్ళు సాయశక్తిలా తన పిల్లల్ని అభివృద్ధిలోకి ఉంచాలని చెప్పినే ప్రయత్నిస్తారండి. అయితే వాళ్ళకు కూడా కొంత అవకాశం రావాలి, లిమిటేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఏమి ఇవ్వాలండి, అసలు చక్కటి దేహం ఇస్తున్నారు, అలాగే మనకి శరీరంలో అన్ని అవయవాలు చక్కగా పనిచేస్తున్నాయి, సక్రమంగా వాటి పని అవి నెరవేరుస్తున్నాయి. నీకు తింటే టాబ్లెట్ వేసుకోకుండా అరుగుతోంది, చక్కగా నువ్వు కాళ్ళతో నడవగలుగుతున్నావు, కళ్ళతో చూడగలుగుతున్నావు, నోటితో మాట్లాడగలుగుతున్నావు. ఈ పనులన్నీ చేయగలిగినటువంటి చక్కటి దేహాన్ని వాళ్ళు ఇచ్చారు. అది చాలు. నువ్వు తెలియగలవాడివైతే నువ్వు నీ శ్రమపడి నిజాయితీగా నీతిగా బతుకుతూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తూ నువ్వు అంచెలంచెలుగా పైకి రా. అంతేగాని వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి చెప్పకూడదండి. ఆ పరుగు అనేటటువంటిది మనిషికి పనికిరాదు. ఆ కంటెంట్మెంట్ అనేటటువంటిది మనిషికి చాలా 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 అవసరము. అది లేనటువంటి వాడికి, ఇప్పుడు నడిచేవాడికి రిక్షా ఎక్కాలనిపిస్తుంది, రిక్షా ఎక్కేవాడికి ఆటో ఎక్కాలనిపిస్తుంది, ఆటో వాడికి కారు వాడికి విమానం, ఇట్లా కోరికలకి అంతనేటటువంటిది లేదు.